హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అందరికీ భయమే, అందరికీ ఆందోళనే. ఏంటి పరిస్థితి, ఏంటి లెక్క, వ్యాక్సిన్ పనిచేస్తుందా, పనిచేయదా, ఎప్పుడు మాకు ఈ కోవిడ్ నుంచి విముక్తి అనే విధంగా అందరి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా లాక్డౌన్ అనేది 10 రోజుల వరకు విధించడం అనేది చూసాం. ఈ నేపథ్యంలో కరోనా గురించి అండ్ అలాగే దాని వ్యాప్తి గురించి, స్ప్రెడ్ గురించి, వ్యాక్సిన్ గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ ఎం సాయి చంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, thank you so much for taking your time out and welcome, sir. Yeah, hi. Sir, first of all, kudos to you, sir, and COVID frontline warriors ga, doctors ga, మీరు అందిస్తున్న సేవ కానివ్వండి సొసైటీకి అండ్ అలాగే ద సర్వీస్ అండ్ చెప్పడం ఇది వైరస్ కాదా ధైర్యంగా ఉండడం చెప్పడానికి అండ్ మీరు టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ టు మీడియా అండ్ ఇంకా దాని పాజిటివిటీ పెంచుతూ ఉన్నారు. సో స్టార్టింగ్ విత్ దట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగుతుండాలని కోరుకుంటూ ఉన్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ సార్. ఇప్పుడు అందరికి భయం ఏంటంటే ఇది సెకండ్ వేవ్ మాత్రమే, థర్డ్ వేవ్ ఇంకోటి ఉండబోతుంది, మరింత డేంజరస్ గా ఉండబోతుంది అని అంటున్నారు. అసలు ఈ వేవ్ అనే కాన్సెప్ట్ ఏంటి సార్? ఒక వైరస్ కి వాట్ ఈస్ మెంట్ బై వేవ్? మీరు 100 years బ్యాక్ కనుక చూస్తే స్పానిష్ ఫ్లూ కూడా ఇలానే 4 waves లో వచ్చింది సార్. అంటే ఒక వైరస్ రావడం, జనాలందరినీ అటాక్ చేయడం, ఆ తర్వాత జనాలు నిదానంగా దానితో ఈ రోగ నిరోధక శక్తి కొంచెం పెంచుకోవడం, మళ్ళీ ఆ వైరస్ యొక్క ప్రభావం తగ్గిపోవడం, మళ్ళీ అది నిదానంగా దాని స్ట్రెంగ్త్ ని పెంచుకోవడం, మళ్ళీ హ్యూమన్స్ ని అటాక్ చేయడం, దాని స్ట్రక్చర్ మార్చుకోవడం, దాని ఏదన్నా, ఎందుకంటే దాంట్లో వైరస్ అనేది మార్చుకోగలదు అనమాట. దాని స్ట్రక్చర్స్ ని చిన్న చిన్న మ్యూటేషన్స్ ద్వారా చేంజెస్ చేసుకొని మళ్ళీ అటాక్ చేయడం, మళ్ళీ హ్యూమన్స్ కి శక్తి రావడము, మళ్ళీ వైరస్ దాంట్లో ఉన్న అది బలహీనపడి మళ్ళీ ఇంకో రకంగా అది మళ్ళీ హ్యూమన్స్ అటాక్ చేయడం. సో ఇది జరిగే సీక్వెన్స్ అనమాట. ఇది 100 years బ్యాక్ 1990, 1918, 1920 టైంలో స్పానిష్ ఫ్లూ ఇలానే 4 waves లో వచ్చిందండి. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు కోవిడ్. సో అంటే ఈ మ్యూటేషన్ అనేది వైరస్ ది ఇంతకన్నా కూడా ఎక్కువ ఉంటుందా, వేరే రకంగా కూడా ఉంటుంది అంటున్నారా సార్? అంటే కాలక్రమంలో చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మరింత మ్యూటేషన్స్ మరింత డిఫరెంట్ గా తయారయ్యే అవకాశం ఉంది అంటున్నారా? చెప్పలేము సార్. యాక్చువల్ గా అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే జరగచ్చు అని, జస్ట్ ఇంకా పాత ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని చెప్పడమే. ఎందుకంటే చాలా మంది యాక్చువల్ గా ఇండియాలో సెకండ్ వేవ్ ఇంత సివియర్ గా ఉంటుందని ఎవరు అసెస్ చేయాలి. ఇంత సివియర్ గా సెకండ్ వేవ్ ఉంటుందని ఎవరు అంత సివియర్ గా అసెస్ చేయాలి. అందుకనే ఇప్పుడు మనం ఆ సెకండ్ వేవ్ యొక్క ఎఫెక్ట్ అనేది చూడగలుగుతున్నాం. బెడ్స్ తక్కువ అవుతున్నాయి, ఆక్సిజన్ బెడ్లు తక్కువ, వెంటిలేటర్స్ తక్కువ, ఇలాగా. సో ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి చాలా మందికి క్లారిటీ వచ్చింది. చాలా మంది వైరాలజిస్టులు, తర్వాత ఇండియాకి ఎవరైతే సైంటిఫిక్ సలహాదారులు ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు పేపర్లో కూడా చూడడం జరిగింది, థర్డ్ వేవ్ ఉంటుంది అని చెప్పి. సో గత అనుభవాలతో తెలుసుకొని చెప్పడమే తప్ప బల్లగుద్ది చెప్పలేము. అంటే ఇంకొక వదంతో ఏదో వస్తుందో, ఈ వేవ్స్, ఈ మ్యూటేషన్స్ ని అరికట్టడానికి వ్యాక్సిన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు అని చెప్పేసి వస్తూ జనాల్ని బాగా భయాందోళన గురి చేస్తున్న ఆర్టికల్స్ మీరు చూస్తున్నారు. నేను కూడా దాని గురించి మాట్లాడుతున్నాను. సో యాజ్ అ డాక్టర్ మీరు ఐ థింక్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ అయిపోయింది అండ్ వ్యాక్సిన్ గురించి, వ్యాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి చెప్తూ, అలాగే ఈ యొక్క వదంతుని దాన్ని ఎట్లా మీరు రీజన్ అవుట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగు. ఒక్క విషయం సార్, అంటే యాక్చువల్ గా వ్యాక్సిన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయినాయి, వాళ్ళు హెల్త్ కేర్ స్టాఫ్ రెడీగా ఉన్నారో ఇవ్వడానికి, అప్పుడు సమాజంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తీసుకోలేకపోయారు. మీరు కనుక చూస్తే ఇండియాలో హైయెస్ట్ వ్యాక్సిన్ వేస్టేజ్ తెలంగాణలోనే జరిగింది. అప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ జనాల్లో అవేర్నెస్ లేదు. మనం కనుక జనాలకు అప్పుడు వ్యాక్సిన్స్ మీద మంచి అవగాహన కల్పించుంటే చాలా బాగుండేది. సంహవ్ వ్యాక్సిన్స్ మీద జనాలకి, కామన్ మ్యాన్ కి, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి కానీ, టైర్ 2 cities లో ఉండే వాళ్ళకి కానీ చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది ఒక ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే అదైపోతుంది, ఇదైపోతుంది, రియాక్షన్లు వస్తాయి, అక్కడ ఎవరో చనిపోయారు, అది ఇదని. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి మన మంచి కోసమే. అది చాలా డేటా, దాని మీద రీసెర్చ్ చేస్తే తప్ప అది బయట మార్కెట్లోకి రిలీజ్ చేయరు. ఏదో ఎట్లా పడితే అట్లా, ఏదో అదేమైనా చింతపండు లేకపోతే బెల్లం కాదు ఊరికి అట్లా రిలీజ్ చేయడానికి. సో అది చాలా మందికి తెలియాలి. ఇప్పుడు ఒక పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంది. పోలియో చుక్కలు ఎందుకు వేస్తున్నారు? అది ఒక రకమైన వ్యాక్సిన్. టీబీకి వ్యాక్సిన్ తీసుకుంటున్నాం, హెపటైటిస్ కి వ్యాక్సిన్ తీసుకుంటున్నాం.
బీసీ ఎంఎంఆర్ మీజిల్స్ మమ్స్ రుబెల్లా. అట్లానే ఇది కూడా మనకి కరోనా నుంచి రక్షించడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, డౌటే లేదు దాంట్లో. మనకి హెర్డ్ ఇమ్యూనిటీ 70% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ బి అఫెక్టెడ్ విత్, అంటే ఆర్ దే షుడ్ బి ఎక్స్పోజ్డ్ విత్ కోవిడ్, ఈదర్ వ్యాక్సిన్ ద్వారా కానీ ఆర్ నార్మల్ గా కానీ. నార్మల్ గా 70% ఎక్స్పోజ్ అవ్వాలంటే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. సో అది కరెక్ట్ మెథడ్ కాదు. దానికి ఇంకొక మెథడ్ ఏంటంటే జనాలకి వ్యాక్సిన్ ఇవ్వడం. 100 మంది జనాభాలో 70 మంది కనుక ఎక్స్పోజ్ అవుతే అప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సో అందుకని వ్యాక్సిన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో చూస్తే అక్కడ కూడా 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అట్లా ఇజ్రాయెల్ మీరు చూసారు రీసెంట్ గా మాస్కులు అవసరం లేదని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే నేను కూడా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా, నాకు కూడా కోవిడ్ వచ్చింది, లైట్ సిమ్టమ్స్ వచ్చింది. అట్లా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో 2 డోసులు వాళ్ళకి లైట్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో వ్యాక్సిన్ ని దయచేసి తక్కువ అంచనా వేయద్దు. వ్యాక్సిన్ అదొక మందు లాంటిది, అంతే, అదొక మందు, కంపల్సరీ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పు, గుంపులుగా వెళ్ళి వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్ళి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనాతో బాధపడుతున్నారు. సో మీరు వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ ఉందా లేదా, అందరూ మాస్కులు వేసుకుంటున్నారా లేదా, లేదు గందరగోళంగా ఉంది అని మీకు డబ్బులకి ఇబ్బంది కాదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించుకోండి. కాదు అంటే ఎర్లీ మార్నింగ్ 9కో 10కో వెళ్ళి అక్కడ గవర్నమెంట్ దాంట్లో వెళ్ళి కూర్చొని ఎవరు లేనప్పుడు టక్కన వెళ్ళి వేయించుకొని వచ్చేయడం ఉత్తమం. ఎన్ని కాల్స్ మెసేజెస్, సార్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిందంటే వ్యాక్సిన్ వల్ల కాదండి, ఆ వ్యాక్సిన్ సెంటర్స్ ఆర్ బికమింగ్ ద స్ప్రెడర్స్. అంటే మీరు ఒక మాట అన్నారు, ఈ వ్యాక్సిన్ తర్వాత కూడా మైల్డ్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అంటే ఇస్ ఇట్ బికాస్ వైరస్ లోపలికి వెళ్తుందనా, లేకపోతే అది నార్మల్ గా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వేసుకున్నా కూడా కొంచెం సిమ్టమ్స్ చేయలాగడం కానీ ఫీవర్ కానీ వస్తున్నాయి, అది ఎందుకని, వాట్ ఈస్ ద రీజన్ అంటే దానికి? సార్ ఇక్కడ 2 విషయాలు సార్. వ్యాక్సిన్, నేను 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా, నాకు వచ్చిన సిమ్టమ్స్ చెప్తాను. రైట్. ఫస్ట్ డోస్ కి 2వ డోస్ కి ఇక్కడ నొప్పి వచ్చింది. రైట్. లైట్ బాడీ వేడనిపించింది ఫస్ట్ డే, అద్దపేం లేదు. ఇక్కడ నొప్పి మాత్రం ఒక 3-4 రోజులు ఉంది నాకు. ఈవెన్ మా అత్తయ్య మామయ్య గారికి కూడా ఇక్కడ లైట్ గా నొప్పి ఉంది. ఆ 1 డే లైట్ ఫీవర్ టైప్, అది వ్యాక్సిన్ వల్ల, అంతకు మించి మాకు ఏమీ అవ్వలేదు. అక్కడెక్కడో చనిపోయారు, అక్కడెక్కడో ఎవరో చనిపోయారంటే అది ఏ వ్యాక్సిన్ కైనా అది ఉంటుంది. నేను అనేది కరోనా సిమ్టమ్స్ ఏంటి, 101 ఫీవర్, టేస్ట్ తెలియకపోవడం, స్మెల్ తెలియకపోవడము, లూజ్ మోషన్లు రావడము, జలుబు రావడము, గొంతు నొప్పి రావడము, ఆ ఫీచర్స్ నేను చెప్తున్నాను. సో అది వ్యాక్సిన్ వేయించుకుంటారు. అది ఆ వ్యాక్సిన్ సెంటర్లలో ఎవరో పాపం లేని వాళ్ళు, వ్యాక్సిన్ కరోనా పేషెంట్లు కూడా వస్తారు కదా మందుల కోసం, వాళ్ళు వీళ్ళు పాపం కలిసి ఉంటారు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే 100ల మంది ఉంటున్నారు, మీరు పేపర్ లో ఫోటో చూస్తుంటే. సో అందుకని 2 days బ్యాక్ US లో మా ఫ్రెండ్ తో మాట్లాడితే, అక్కడ వీళ్ళు కార్ లో కూర్చుంటే వాళ్ళే వచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారంట. ఈవెన్ సూపర్ మార్కెట్స్ లో కూడా అక్కడ వ్యాక్సిన్ అవైలబుల్ ఉందట. ఇక్కడ కూడా ముంబైలో 2 days బ్యాక్ పేపర్లు వేశారు, వాళ్ళే వచ్చి వీళ్ళు కార్ లో కూర్చుంటే వచ్చి వేసి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఒరిస్సాలో కూడా అలాంటి మెథడ్ ఫాలో కావాలి. రైట్. అంటే ఒకటి సార్, ఒకటి వ్యాక్సిన్ రేపు ఉంది అనగానే ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే నార్మల్ గా ఉండే ఒక విధానం సరిపోతుందంట? రేపు వ్యాక్సిన్ ఉందంటే ఈ రోజు ఏం చేయాలని చాలా మంది చెప్తున్నారు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు మన పిల్లలకి రేపు వ్యాక్సిన్ వేయించాలి సార్, మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల మందికి ఇస్తున్నారు, ఇచ్చారు కూడా. సో మీరు స్పెషల్ గా ఏం చేయాల్సిన, దాన్ని ఏమంటారు, ఏం లేదు. బీపీ షుగర్లు ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. గుండె జబ్బులకు స్పెషల్ గా మందులు వాడే, బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం కంపల్సరీ మీ కార్డియాలజిస్ట్ తో డిస్కస్ చేసి స్టాప్ చేయాల్సిన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఈ తక్కువ టైంలో ఆ మెడిసిన్స్ పేర్లు చెప్తే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. సో వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం ఉత్తమం. అదర్ దాన్ దట్ నథింగ్. బట్ మీరు తినేసి వెళ్తే బెస్ట్. వ్యాక్సిన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ఫుడ్ తిని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. తర్వాత అక్కడ ఒక అరగంట సేపు కూర్చోండి. ఆ స్టాఫ్ కూడా మనకు అదే చెప్తారు, ఒక అరగంట సేపు ఉండి వెళ్ళండి అని. ఎందుకంటే ఏదన్నా నీరసం వచ్చి మళ్ళీ పడిపోతారేమో, మళ్ళీ ఏదో ఇబ్బంది అవుతుందని. మళ్ళీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది ఇదని, రొటీన్ ఫుడ్, నథింగ్
డిఫరెంట్. ఎటువంటిది. ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఈ టెంపరేచర్ చేంజ్ వల్ల ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బయటకు వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ ఏసీలు వేసుకోవడం వల్ల కూడా ఆ డిఫరెన్సెస్ వల్ల కొన్ని ఇబ్బందికరమైన జరుగుతుంటాయి. కోల్డ్ కానివ్వండి, డెవలప్ కానివ్వడం లేదా వడదెబ్బ తగలడం ఇట్లాంటివన్నీ. సో దీన్ని డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి? ఇది కోవిడ్ కాదనేది ఒకందరికి డౌట్ ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఎనీ ఫీవర్ ఇస్ కోవిడ్ అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి? నేను పల్మనాలజిస్ట్ కాదు, ఊపిరితిత్తుల డాక్టర్ని కాదు, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్. జస్ట్ మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి 60 ఏళ్ల వాళ్ళు మోకాలు నొప్పితో వచ్చారనుకోండి, నేనేం చెప్తాను, అమ్మా ఇది మోస్ట్లీ వయసు వల్ల అరిగిందే, ఇన్నేళ్ళు మీరు పని చేశారు కదా, మోస్ట్లీ దాని వల్ల వచ్చిందంతా, కానీ మీకు మోకాళ్ళలో క్యాన్సర్ వల్ల మోకాళ్ళ నొప్పి వచ్చిందని అనను కదా. మోకాళ్ళలో క్యాన్సర్ వస్తే కూడా మోకాళ్ళ నొప్పి వస్తుంది, బట్ ఇట్ ఈస్ రేర్. అలానే ఇప్పుడు రోజుకి 4 లక్షల కేసులు వస్తున్నాయి. వాళ్ళ రోజుకి 4 లక్షల కరోనా కేసులు వస్తున్నప్పుడు ఎవరికైనా జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, గొంతు నొప్పి ఉంది అంటే మనం అది కోవిడ్ అనుకోవాలి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ గారు వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. ఫస్ట్ 3-4 డేస్ టైఫాయిడ్ కింద ట్రీట్ చేయడం జరిగింది. సో మీరు దయచేసి కోవిడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, లూజ్ మోషన్లు, స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం, వీక్నెస్ రావడము, కోవిడ్ ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి. పరిస్థితి చేయదాటిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఎక్కువ మీకు హెల్ప్ చేయలేరు. ఓకేనా? మొత్తం లంగ్స్ అన్ని ఇన్వాల్వ్ అయిన తర్వాత ట్రీట్ చేయడం కష్టంగా ఉంటుంది. రోజుకి 4 లక్షల కేసులు వస్తున్నప్పుడు మీరు కరోనాని దయచేసి మైండ్ లో పెట్టుకోండి. సార్ ఇంకోటి ఇప్పుడు మనకి వచ్చే ఇంకొక వార్తలు కానీ ఆర్టికల్స్ ఏంటి అంటే, ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయడం వల్ల ఒక కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ మాత్రమే అది డిటెక్ట్ చేస్తుంది, ఇంకోటి డిటెక్ట్ చేయకపోవచ్చు. సో ఇంకో 2-3 టెస్టులు తీసుకొని సేఫ్ గా ఉంటే గానీ మనం పూర్తిగా చెప్పుకోలేము వెదర్ ఇట్ ఇస్ కోవిడ్ ఆర్ నాట్ అంటూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? సార్ ఏ టెస్ట్ అయినా 100% గ్యారంటీ ఉండదు సార్. దానికి 100% సెన్సిటివిటీ, స్పెసిసిటీ ఉండదు. సో మీకు కోవిడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే నేను చాలా ఎగ్జాంపుల్ చూశాను, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి, ఆ రిజల్ట్ ప్రకారం మీరు డాక్టర్ తో ట్రీట్ చేయించుకోండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తారు మీకు మీ సిమ్టమ్స్ బట్టి డే 5, డే 6 దాటితే సిటీ స్కాన్ అవసరమా లేదా అని చెప్పి. సో అది ఎట్లాగూ ఉంది. ఈవెన్ ర్యాపిడ్ టెస్ట్ కూడా 100% కరెక్ట్ దాన్ని రిలైజ్ చేయలేదు. రైట్, అలాగా. సో బేసిక్లీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని టెస్ట్ రిపోర్ట్ అంతా బేరీజ్ వేసుకొని జాగ్రత్త పడ్డాం. అది ఎటున్నా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఏమున్నా కూడా. రైట్. ఇంకోటి సార్, ఇంకోటి 100 లో 90% రికవర్ అవుతున్నారు సార్. రైట్. 100 లో 90% అసలు హాస్పిటల్ కి వెళ్లకుండానే రికవర్ అవుతున్నారు ఇంట్లో ఉండి. అదొక్కటి పాజిటివ్ తీసుకోవాలి. అవును, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అందరికి వస్తాను సార్, కాసేపట్లో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకోటి మనం ఈ టెస్ట్ లో ఏదో సిటీ స్కాన్ వాల్యూ 25 కి ఎంత, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏదో ఒక వాల్యూ వస్తుంది, నంబర్స్ వస్తూ ఉంటాయి. ఆ నంబర్స్ ఇండికేషన్ ఏంటి సార్? ఎందుకంటే చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్ ఉంది. ఇఫ్ యూ కెన్ జస్ట్ త్రో సమ్ లైట్ ఆన్ దట్, మన ఆడియన్స్ కూడా చాలా వర్కౌట్ అవుతుంది. సార్ నన్ను కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు సార్, దాని గురించి ఏం పట్టించుకోవద్దని చెప్తాను సార్. ఓకే ఓకే. ఎక్కువ ఆలోచించే కొద్దీ మనకి ఊరికే టెన్షన్లు తప్ప ఏం లేదు. రైట్ రైట్ రైట్. చెప్తున్నా, మొన్న ఒక పేషెంట్ సిటీ స్కోర్ వాళ్ళు ఎంత 20 ఎంత పంపించారు. ఆ పల్మనాలజిస్ట్ ఏమో మళ్ళీ వేరే అంటే ఆ డాక్టర్ గారు మళ్ళీ వేరే దగ్గర చేయించుకోండి, అక్కడ చూస్తే అది 10 ఉంది వేరే స్కానింగ్ సెంటర్ లో. సో మీరు ఊరికే ఆ స్కోర్ చూసి ఎక్కువ స్కోర్ ఉంటే ఏదో అయిపోతుంది, అదైపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ తెలుసుకునే కొద్దీ కూడా అది అనవసరంగా మీకు గుండె హార్ట్ రేట్ పెరుగుతుంది, టెన్షన్ తప్ప ఏం లేదు. డాక్టర్ గారు అడ్వైస్ ఫాలో అవుతే సరిపోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్, సూపర్, చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు మాట్లాడారు. మెంటల్ గా మనం తీసుకునే ఎక్సెసివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుంది, అంటే కోవిడ్ వచ్చిందిరా బాబు అని చెప్పేసి భయం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా నెగటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. మా మిత్రులు ఒక ఆయన యూట్యూబ్ ఫేమస్ యాంకర్, ఆయన కూడా కొంచెం కలతి చెంది ఇలా అయింది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మెంటల్ హెల్త్ గురించి యువర్ ఫోకస్ సార్, అంటే బేసిక్ గా దాన్ని ఆ పాజిటివిటీని ఎట్లా నింపాలి, లేకపోతే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి, వైరస్ కి సంబంధించి జనాలకు సంబంధించి కొంచెం ఇఫ్ యు కెన్ త్రో సమ్ పాజిటివిటీ, మేబీ ఆడియన్స్ అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. బేసిక్ గా ధైర్యంగా ఉండడమే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి 88 ఇయర్స్, ఆయన రికవర్ అయ్యారు. 90 ఇయర్స్ ఓల్డ్ బామ్మలు కూడా చాలా మంది రికవర్ అయ్యారు. సో మన్మోహన్ సింగ్ గారు ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది, 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. సో వ్యాక్సిన్ ఎందుకు అంత ఇంపార్టెంటో అది అక్కడ మనం చూసి నేర్చుకోవాలి. ఇంకోటి, వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా చాలా మంది రికవర్ అయ్యారు. అంటే మనకి ఏదో కరోనా రాగానే ఇంకా మనకి ఏదో అయిపోతుంది, వాళ్ళు ఎవరో చనిపోయారు, లేకపోతే శ్మశానాల ఫోటోలు చూసి మనం భయపడితే అది మనకే ఇబ్బంది కలిగిస్తుంది.
సో ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినాయి. యూజువల్‌గా రోజు డే 3 గాని, డే 4 గాని ఫీవర్ తగ్గిపోతుంది. సో ఇంకా ఫీవర్ ఉంది అంటే అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. సో అవసరమైతే డాక్టర్లే మనకి ఏం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలో, ఏం సీటీ స్కాన్ చేయించాలా లేదని వాళ్ళు చెప్తారు. మనము తొందరపడి, హడావిడి పడిపోయి చాలామంది ఎక్కువ నాలెడ్జ్ అయిపోయేసరికి యూట్యూబ్‌లో మరీ ఓవర్‌గా ఇక ఇన్ డెప్త్‌లోకెళ్ళిపోయి వాళ్ళు ముందు రోజే డే 1, డే 2 చాలా ఎర్లీగా సీటీ స్కాన్‌లు చేయించుకోవడము, ఆ సీటీ టెస్ట్‌లో నార్మల్ రావడం. సో ఏం లేదనుకోవడము. ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రావడము. సో ఏం లేదు గనుక అని తిరగడము, మళ్ళీ అందరికి స్ప్రెడ్ చేయడము. 4, 5 రోజులకి అది ఊపిరితిత్తులకు రావడము. మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడం. ఇవేమొద్దు. సో నేనేం చెప్తానంటే మీకు సింప్టమ్స్ రాంగానే ఒక డాక్టర్‌తో కుదిరితే డైరెక్ట్‌గా ఎళ్లి కలవండి. లేదా అట్‌లీస్ట్ ఒక డాక్టర్ ఫోను ద్వారా కన్సల్ట్ అవ్వండి. సో మీకు రెగ్యులర్‌గా ఆ డాక్టర్‌తో ఇంక ఫాలో అప్‌లో ఉంటారు. ఎవ్రీ 3, 4 డేస్‌కొకసారి. సో మీకింకా ఒక ధైర్యం ఉంటది. యెస్. మళ్ళీ బేసిక్ థింగ్స్ కొన్ని ఇంట్లో పెట్టుకోండి. ఒక పల్స్ ఆక్సిమీటర్, ఒక థర్మామీటర్. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ముసలోళ్ళు బీపీ, షుగర్ ఉన్నోళ్ళుంటే ఒక బీపీ ఆపరేటర్స్, ఒక గ్లూకోమీటర్ ఇలాంటివి మీ ఇంట్లో రెగ్యులర్‌గా పెట్టుకోండి. తర్వాత బిటాడిన్ గార్గిలింగ్ చేయడానికి కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కిట్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు రెగ్యులర్‌గా మీ ఇంట్లో పెట్టుకోండి. టయానికి ఫుడ్ తినండి. బాగా ఇబ్బంది కలిగించే భయమైన న్యూస్‌లు చూడొద్దు. యంగ్ పేషెంట్ చనిపోయాడు అనంగానే ఎవరికైనా భయమేస్తుంది. పక్క అపార్ట్మెంట్‌లో ఎవరైనా చనిపోయారు అనంగానే ఎవరికైనా మనిషి అనేవాడికి కొంచెం భయం అనేది ఉంటది. సో ఇంకోటేందంటే కరోనా ఒకడికి పాజిటివ్ రాంగానే వాడిని రూమ్‌లో పెట్టేసి వాడికి ఏదో అయిపోయిందన్నట్టు మిగతా వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ మంది మళ్ళీ వాళ్ళకి ఫోను చేస్తే వాళ్ళేమైనా డబ్బులు అడుగుతారేమో లేకపోతే వాటెవర్ వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు. ఐసోలేషన్‌లో ఉంచండి. బట్ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడండి. సో దట్ వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. రైట్. రైట్. కొంతమందికి 4 మంచి మాటలు చెప్తే వాళ్ళు దే ఫీల్ బెటర్ గదా! రైట్. డెఫినెట్‌లీ. అంటే మామూలు తీసుకునే మెడిసిన్స్‌తో పాటు ఈ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ధైర్యం అనే ఒక మెడిసిన్ చాలా నీకేం చాలా కాదురా ఇంపార్టెంట్. రికవర్ అవుతావు. నీకేం కాదురా రికవర్ అవుతావు. నిజంగా నీకు అంత డౌట్ ఉందనుకో డాక్టర్ చెప్తాడు వాళ్ళు ఏ రోజు ఏ స్కానింగ్ చేయించుకోవాలి ఏదని. స్కానింగ్ చేయించుకుంటే అది నార్మలే వస్తది. సో ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. రైట్. ఓ 10 డేస్ దాటినాయంటే ఆటోమేటిక్‌గా ధైర్యం వచ్చేస్తది. ఇంక ఇబ్బంది ఏముండదు. రైట్. ఇంకోటి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఐసోలేషన్ రూమ్‌లో పెట్టేసరికి కొంచెం వెలుతురు సన్‌లైట్ రాకపోవడం, ఆ వెంటిలేషన్ సరిగ్గా ఉండకపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. సో ఐసోలేషన్‌లో చేయాలి అంటే గనక ఆ రూమ్ గానివ్వండి, ఆ జాగ్రత్తలు గానివ్వండి అందులో ఏమేమి ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? కంపల్సరీ వెంటిలేషన్ ఉండాలండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. మనతో పాటు మనం ఇంట్లో యూజువల్‌గా ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలుండి జస్ట్ 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే అయితే లిటరల్‌గా ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు, నలుగురికి వచ్చుంటుంది. పిల్లలు మాస్క్ పెట్టుకోమంటే ఆళ్ళేం మాస్క్ పెట్టుకోరు. తీసి అవతలేస్తారు. పెద్దవాళ్ళే మాస్క్ పెట్టుకోవట్లేదు. ఇంకా 3 ఇయర్స్, 4 ఇయర్స్ పిల్లలంటే ఆళ్ళు పెట్టుకోరు. ఆ! టయానికి తినమని మనం చెప్తాం. ప్రాక్టికల్‌గా టయానికి తినడం కుదరదు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే చాలా సార్లు ఈ ఫేస్‌బుక్‌లో గాని, ఇట్లా వాట్సాప్‌లో గాని 6 గంటలకి ఏం తినాలి, 7 గంటలకి ఏం తినాలి, 8 గంటలకి ఏం తినాలి, 9 గంటలకి ఏం తినాలి, గంట గంటకి షెడ్యూల్ వస్తుంది. ప్రాక్టికల్‌గా వాళ్ళు తినలేరు గూడా. వాళ్ళకి తినబుద్ధి గాదు. తిందామన్నా ఒక్కోసారి టేస్ట్ గూడా, స్మెల్ గూడా ఉండదు గదా! వాళ్ళకి తినబుద్ధి గాదు పాపం నీరసంగా ఉంటారు. సో, ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. బట్ కొంచెం మంచి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవడం, ఎండలో వాకింగ్ చేయడం, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, లంగ్ కెపాసిటీని పెంచుకునే ఎక్సర్‌సైజెస్ ఇట్లాంటివి చేస్తూ ఉండి యోగానో వాటెవర్ డేలో కాసేపు సినిమాలు చూడడము ఏదోటి అట్లా టైం అయిపోగొట్టేసి రెగ్యులర్‌గా మళ్ళీ మనల్ని మనం మానిటర్ చేసుకోవాలి గదా! పల్స్ అవును. ఆక్సిమీటర్‌తో ఒకసారి మానిటర్ జేసుకోవాలి. షుగర్ పేషెంట్లు ఉన్నారంటే ఒకసారి వాళ్ళ షుగర్‌లు ఒకసారి మానిటర్ జేసుకోవాలి. ఇట్లాంటివి గూడా మానిటర్ చేసుకుంటూ మళ్ళీ ఏదన్నా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే ఒకసారి డాక్టర్‌తో ఇన్ఫార్మ్ చేసి డాక్టర్‌తో మాట్లాడడం. రైట్. ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. రైట్. కొంచెం ఫుడ్ వేడిగా తినడం. ఓఆర్ఎస్ నీరసం రాకుండా మెయిన్‌గా ఎలక్ట్రాల్ పౌడర్ గాని, ఓఆర్ఎస్ గాని దగ్గర పెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. అది మాకు హెల్ప్ అయింది బాగా. రైట్. రైట్. ఇంకోటి వన్ మోర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు. ఎక్సెసివ్ నాలెడ్జ్ సీకింగ్ చేస్తున్నారు. అక్కడ చూసి, ఇక్కడ చూసి, అది చూసి, ఇది చూసి టెన్షన్ పడుతున్నారని చెప్పేసి. అంటే అది ఒకటి భయాందోళన వల్ల జరిగే ఒక ప్రక్రియ కావచ్చు. రెండోది ఇన్ఫర్మేషన్ రీచింగ్ పరంగా కూడా ప్రాబ్లమ్ కనిపిస్తుంది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా న్యూస్‌లో లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగానే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చూసేసారంటే అదైపోతుంది, ఇదైపోతుంది భయపడుతున్నారు. సో, అంటే ఈ ఇన్ఫర్మేషన్ కట్ డౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! చాలా మందికి. అంటే చాలా ఎక్కువ తెలుసుకొని ఎక్కువ టెన్షన్ పడకుండా అది ఏం పట్టించుకోవాలి, ఏం పట్టించుకోకూడదని చెప్తే కొంచెం బెటర్‌గా ఉంటది. మీరేమన్నా కొంచెం సలహాలు ఇస్తే ఆ విషయంలో.
సార్ కొంతమందికి అదొక ఓసిడి. రిపీటెడ్ గా చేతులు ఎలా కడుక్కుంటామో రిపీటెడ్ గా కాళ్ళు కడుక్కుంటారు కొంతమంది. వాళ్ళు వినరు. వాళ్ళు అది మొత్తం దాని చివరి దాకా తెలుసుకునేదాకా వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము. అది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే తప్ప వాళ్ళకి విసుగొస్తుంది కాసేపటికి. అంతే, ఇంక మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం అంటాం ఏమి ఎక్కువ చూడొద్దండి అని కూడా. లేదు అక్కడ డాక్టర్ ఫౌజీ ఆయన ఏం చెప్పాడు, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే స్టెరాయిడ్లు. ఇప్పుడు డాక్టర్ స్టెరాయిడ్ వాడమంటారు. ఈ పేషెంట్ డౌట్ వస్తుంది, స్టెరాయిడ్ వాడితే ఫంగస్ వస్తుంది కదా అంటాడు. లేకపోతే స్టెరాయిడ్ ఎందుకు ఇస్తాడు, డాక్టర్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. లేకపోతే డాక్టర్ సిటీ స్కాన్ తీసుకోమంటాడు. ఈ పేషెంట్ డౌట్ వస్తుంది, సిటీ స్కాన్ వల్ల నాకు క్యాన్సర్ వస్తే మళ్ళీ దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటాడు. లేకపోతే డాక్టర్ స్టెరాయిడ్ వద్దంటాడు. ఎందుకు స్టెరాయిడ్లు ఇస్తే పేషెంట్ కాపాడుతుంది కదా, ఎందుకు స్టెరాయిడ్ వద్దంటున్నాడు. డాక్టర్ సిటీ స్కాన్ వద్దంటాడు. డాక్టర్కి ఏం తెలుసు, సిటీ స్కాన్ ఏం దిగిపోతే ఎట్లా తెలుస్తుంది అంటాడు. ఒకసారి నాకు అలానే 2 years బ్యాక్ నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఒక ఆవిడ వచ్చారు, జడ్జి వాళ్ళ వైఫ్. ఆవిడ నడుము నొప్పికి నేను ఎక్స్రే రాసా. ఆవిడ ఏమంటది, ఎక్స్రేలు ఏం తెలుస్తుంది, ఎంఆర్ఐ తీయాలి కదండి అని చెప్పింది. ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళు ఎదురు క్వశ్చన్ చేస్తారు, మీకేం తెలుసు అన్నట్టు మాట్లాడితే ఇంకేం చెప్పాలి. సో అది వాళ్ళకి వదిలేయడమే బెటర్ అంటారు అయితే. అంతే, అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అది వాళ్ళకే తెలుస్తుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు వాళ్ళు సిట్రిజిన్ రాస్తారండి. సిట్రిజిన్ ఎందుకు చెప్పారు, సిట్రిజిన్ వల్ల నిద్ర వస్తుంది కదా, డాక్టర్ అది ఎందుకు రాయలేదంట. ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు అసలు యాంటీబయాటిక్ ఎందుకు రాసాడు, అసలు యాంటీబయాటిక్ రోల్ ఉందా దీంట్లో, అసలు ఇది ఒక వైరల్ డిసీజ్ కదా అంట. ఓఆర్ఎస్ రాశాడు, ఓఆర్ఎస్ ఎందుకు రాశారు, అసలు ఇక్కడ నాకు నీరసం లేదు కదా అంట. ఓఆర్ఎస్ రాయలేదంటే ఎందుకు రాయలేదు. బేసిక్ గా ఒక నమ్మకం అనేది ఉంటుంది డాక్టర్స్ మీద, అండ్ దాని ద్వారా ముందుకెళ్ళిపోవడం అనేది. మొన్న కళ్ళు అసలు డాక్టర్కి ట్రీట్మెంటే చేత కాదని ఇంకొక ఆయన అన్నాడు. ఇప్పుడు సార్ ఇందాక మీరే అన్నారంటే ఈ రూమర్స్ వస్తున్నాయి, సిటీ స్కాన్ తీసుకుంటే క్యాన్సర్ కి ప్రాబ్లం వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఈ స్టెరాయిడ్స్ వల్ల మళ్ళీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. అంటే యాజ్ డాక్టర్స్ ఇవన్నీ యాక్చువల్ గా డాక్టర్లు కరెక్టే సార్, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ తో తీసుకుంటే ఏం రావు సార్. రైట్. ఎందుకంటే వాళ్ళు ఊరికే ఇంత కష్టపడి చదివి చెప్తారు, వాళ్ళంతటా వాళ్ళు పిచ్చిగా మందులు వాడుతున్నారు. మీరు కావాలంటే మీ ఇంటి దగ్గర మెడికల్ షాప్స్ వాళ్ళని కానీ ఎవరినైనా అడగండి, పేషెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గోయింగ్, ఐ వాంట్ దిస్ మెడిసిన్, ఐ వాంట్ దిస్ స్కాన్, దే ఆర్ గోయింగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఫారిన్ లో మీకు చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి, నాకు ఏ మెడిసిన్ కావాలంటే అసలు ఒకళ్ళు ఇవ్వరు, మెడిసిన్స్ ఇవ్వరు. ఇక్కడ అలా కాదు, మీకు ఏ మెడిసిన్ కావాలన్నా దొరుకుతుంది. ఈవెన్ స్కాన్లు కూడా పేషెంట్ వెళ్ళి చేయించుకుంటున్నారు, అది ప్రాబ్లం అయిపోయింది. ఇంకోటి సార్, ఇప్పుడు రెమ్డెసివిర్ అవైలబిలిటీ అనేది పెరగడం అనేది జరిగింది. సో బేసిక్ గా రెమ్డెసివిర్ అనేది చాలా హైలీ కాంప్లికేటెడ్ కేసెస్ కి వాడుతున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో రెమ్డెసివిర్ గురించి క్లుప్తంగా చెప్తారంటే వాట్ డస్ దట్ మెడిసిన్ డూ అని చెప్పేసి. బేసిక్ గా అది ఎర్లీ డేస్ లో ఇవ్వాలి అంటున్నారండి. హాస్పిటల్ స్టేని తగ్గిస్తుంది తప్ప మనిషి చనిపోయే మనిషిని కాపాడతాడు, మోర్టాలిటీ బెనిఫిట్ లేదు అని అంటున్నారు. సో నేను కూడా ఒక పల్మనాలజిస్ట్ కాదు, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్. స్టిరాయిడ్లకే ఎక్కువ రోల్ ఉంది రెమ్డెసివిర్ కి మించి అని చెప్పి చాలా మంది వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్టిరాయిడ్ హ్యాస్ మోర్టాలిటీ బెనిఫిట్ దాన్ రెమ్డెసివిర్ కి లేదని చెప్తున్నారు. కానీ రెమ్డెసివిర్ హాస్పిటల్ స్టేని తగ్గిస్తుంది అంటున్నారు, అందుకని రెమ్డెసివిర్ ని వాడుతున్నారు అక్కడ. సింపుల్ గా చెప్పాలంటే రెమ్డెసివిర్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టేని తగ్గిస్తుంది. సో అందుకని రెమ్డెసివిర్ వాడుతున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా అందరూ దాన్ని విచ్చలవిడిగా ఈ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. డబ్బులున్నోడు ఏం చేస్తున్నాడు సార్, విషయం చెప్తున్నాడు, డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందుగానే కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొనుక్కొని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఏమో రేపు నాకు అవసరం వస్తే ఎవడిస్తాడు, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే. డబ్బులున్న వాళ్ళ పరిస్థితి అట్లుంది, నిజంగా అవసరం లేనివాడి పాపం దొరకట్లేదు. మిక్స్ మ్యాచ్, అతివృష్టి అనావృష్టి టైప్ లో అయిపోయింది నిజంగా. అండ్ ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే సార్ రికవరీ రేట్ అనేది పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది ఎట్లా సార్ ప్రోగ్రెస్ అనేది, కేసెస్ తగ్గుముఖం కానివ్వండి ఇవన్నీ కానీ మీరు ఎట్లా చూస్తున్నారు సార్ దీని పట్ల, ఈ యొక్క
3 లక్షలు 4 లక్షల నుంచి తగ్గే అవకాశం ఎప్పుడు కనిపిస్తుందంట? చాలా మంది వైరాలజిస్టులు చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కి సలహా ఇచ్చే సలహాదారులు కూడా మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్ కి ఈ పీక్ అనేది తగ్గిపోతుందట, ఈ ఉధృతి తగ్గిపోతుంది అని అంటున్నారు. రైట్. సో మనం కూడా దాన్నే నమ్ముదాం. రైట్, అబ్సల్యూట్లీ. లెట్ us hope for the best. ఆల్రెడీ మీరు ఈ రోజు పేపర్ లో చూస్తే 61 రోజుల తర్వాత ఆశావాహ పరిస్థితి, దేశంలో కొత్త కేసుల కంటే కూడా కోలుకున్న వారు అధికమయ్యారని చెప్పి. రైట్, రైట్. లెట్ us hope for the best. ఇంకొక 3 weeks, ఆ 3 వీక్స్ అలాగో 10-12 days లాక్డౌన్ ఉంది కాబట్టి హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్ అని చెప్పేసి మనం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఎందుకంటే లాక్డౌన్ తప్పదు. ఎందుకంటే లాస్ట్ టైం రోజుకి 1000-2000 కేసులు వచ్చినప్పుడే మనం లాక్డౌన్ పెట్టుకొని ఇవాళ 3 లక్షలు 4 లక్షల కేసులు వస్తున్నప్పుడు లేదంటే రైట్. నిజంగా కరోనా వచ్చిన పేషెంట్ కి మాటలు కాదు కానీ అక్కడ చూస్తే టెస్ట్లకి 1000-2000, ఇంట్లో నలుగురికి వస్తే టెస్ట్లకే 10,000 అవుతుంది, మందులకి ఇంకో 10,000 అవుతుంది, స్కాన్లకు 20-30 వేలు అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కరెక్ట్. లాక్డౌన్ పెట్టడమే ఉత్తమం. రైట్. అమెరికాలో ముఖ్య సలహాదారు ఫౌషీ గారు కూడా అదే చెప్పారు, లాక్డౌన్ ఇండియాకి పెట్టాలని ఆయన ముందే చెప్పాడు. మన వాళ్ళు ఇప్పుడు కొంచెం మిగతా రాష్ట్రాలన్నీ పెట్టడంతో ఇంకా మన రాష్ట్రం కూడా తప్పకుండా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సాయిచంద్ర గారు. అండ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్, మీరు కానివ్వండి, మీ ద్వారా మీ డాక్టర్స్ కమ్యూనిటీ కానీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయంటే కనుక మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Like and subscribe Eagle Media Works.